బీహార్లో కంటే మెరుగ్గా ఉందా? లేనేలేదు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో అమలవుతున్న 2వ విడత ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ గురించి మేము ప్రస్తావిస్తున్నాం. ఈ 2వ విడతలో ఓట్ల తొలగింపు మరింత అధికంగా, మరింత నష్టదాయకంగా ఉంటుందనేది స్పష్టం. 5 రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వెలువడుతున్న వార్తలను సమిష్టిగా పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతమున్న ఓటర్ జాబితాల నుంచి 11 కోట్ల పేర్లు సంభావ్య తొలగింపులకు గురయ్యేందుకు ఆస్కారముంది. ఈ 2వ విడతలో తుది తొలగింపుల సంఖ్య కొంచెం తక్కువగా ఉండవచ్చు. అయితే దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ పూర్తయినప్పుడు దాదాపు 10 కోట్ల తొలగింపులను మనం చూసే అవకాశం ఉంది. 10 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోవడం అనేది భారత ప్రజాస్వామ్యానికి శుభప్రదమేనా? కానే కాదు. ఇది స్పష్టం. అయినా ఈ రాబోయే విపత్తు పతాక శీర్షికలలో ఉండటం లేదు. సంబంధిత సమాచారం చెల్లాచెదురుగా, క్రమరహితంగా ఉండడమే అందుకు కారణమని చెప్పవచ్చు. బీహార్ ఎన్నికల తర్వాత జాతీయ పత్రికలలో సర్ గురించిన వార్తలు బాగా తగ్గిపోయాయి. ప్రాంతీయ మీడియాకు, స్థానిక పేజీలకు మాత్రమే పరిమితమైపోయాయి. ఓటర్ నమోదు గడువును ఈసీఐ పదే పదే పొడిగిస్తోంది. తుది ఓటర్ జాబితాలు 4 విడతలుగా అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తొలగింపునెదుర్కొంటున్న వారి సంఖ్య పాత ఓటర్ జాబితాలతో తమ పేర్లను సంధానించుకోలేక సంభావ్య తొలగింపునెదుర్కొంటున్న వారి సంఖ్య ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముసాయిదా ఓటర్ జాబితాల విడుదలతో ప్రత్యేక సమగ్ర సవరణ నిజమైన వాస్తవాలను బహిరంగపరిచింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సమాచారానికి మీడియా వార్తలే ఆధారంగా ఉన్నాయి. ఇవి వాస్తవ సమాచారాన్ని వెల్లడిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అధికారిక గణాంకాలు సంబంధిత రాష్ట్రాలలోని మీడియా వార్తలను ధృవీకరించాయి. ఎన్నికల సంఘం అధికారులు, రాజకీయ నాయకుల ప్రకటనలు కూడా మీడియా వార్తలను ధృవీకరించాయి. ఉత్తరప్రదేశ్కు సంబంధించి మేము పరిగణలోకి తీసుకున్న అనధికారిక గణాంకాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా ధృవీకరించారు. వివిధ రాష్ట్రాలలో సామూహిక మినహాయింపులు ఎలా ఉంటాయో చూద్దాం. ఈసీఐ నిర్దేశించిన గడువులోగా వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లను సమర్పించని వారి సంఖ్య ఉత్తరప్రదేశ్లో 2.93 కోట్లుగా ఉన్నది. ఇటువంటి ఓటర్ల సంఖ్య తమిళనాడులో 80 లక్షలు, గుజరాత్లో 72 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 58 లక్షలు, రాజస్థాన్లో 43 లక్షలుగా ఉండగా మధ్యప్రదేశ్లో 30 లక్షలు, ఛత్తీస్గఢ్లో 28 లక్షలు, కేరళలో 21 లక్షలుగా ఉంది. చిన్న రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. గోవాలో 1,00,000, పాండిచ్చేరిలో 1,00,000, అండమాన్ నికోబార్లో 0.6 లక్షలుగా ఉంది. పెద్ద, చిన్న రాష్ట్రాలలో సరుకు పూర్వపు ఓటర్ జాబితాలలోని మొత్తం ఓటర్ల సంఖ్య నుంచి 6.3 కోట్ల పేర్లు ముసాయిదా జాబితాల నుంచి సగటు మినహాయింపులు బీహార్లో కంటే అధికంగా ఉండవచ్చని స్పష్టమవుతుంది. ఈ మినహాయింపులు సహజమైనవి కావు, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవని చెప్పక తప్పదు. తమిళనాడు, కొంతమేరకు కేరళలో మినహా ఇంతకు ముందున్న ఓటర్ జాబితా ఓటు హక్కుకు అర్హులైన వారి సంఖ్య కంటే పెద్దదిగా ఉన్న రాష్ట్రమేదీ లేదు. ప్రతి రాష్ట్రంలోనూ వయోజనుల ఓటర్ల జాబితా నిష్పత్తి తగ్గిపోనుంది. మొత్తంగా ఈ తగ్గుదల 12% పాయింట్ల వరకు ఉంది. బీహార్ ముసాయిదా సర్ జాబితా 8% పాయింట్ల కంటే ఎక్కువ. ఉత్తరప్రదేశ్లో ఈ వ్యత్యాసం భారీ స్థాయిలో ఉంది. అలాగే తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి పరిస్థితే ఉన్నది. ఈ తగ్గుదల గణాంకాల్లో రాబోయే రోజుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే గణనీయమైన మార్పులు ఉండబోవు. ఓటర్ల మినహాయింపులు అధిక రేటును ఆబ్సెంట్, షిఫ్టెడ్ డెడ్, డూప్లికేట్ అనే తరగతులుగా ఈసీఐ వర్గీకరించింది. చాలా రాష్ట్రాలకు సంబంధించి ఈ వేరువేరు తరగతుల మినహాయింపులపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే మృతులు నకిలీ ఓటర్లుగా గుర్తింపబడిన వారు చాలా రాష్ట్రాలలో ఇంచుమించు ఒకే విధంగా ఉండగా ఆబ్సెంట్, షిఫ్టెడ్ తరగతుల మినహాయింపులు కొన్ని రాష్ట్రాలలో ఆందోళనకరంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 9%, గుజరాత్లో 10%, ఉత్తరప్రదేశ్లో 13.7% ఉండగా పశ్చిమ బెంగాల్లో 1.6%గా ఉంది. సర్ ప్రక్రియ కొత్త తరగతి భారతీయులను భారత్లో పుట్టి, భారత్లో నివసిస్తూనే స్వస్థలాలలో కానీ, ఉపాధి పొందుతున్న స్థలాలలో కానీ ఓటర్లుగా లేనివారు సృష్టించే అవకాశముంది. కొనసాగుతున్న 2వ దశ సర్ ప్రక్రియ అన్మ్యాప్డ్ ఓటర్ల తొలగింపుకు మరొక మార్గాన్ని సమకూర్చుతోంది.
ఓటరుగా నమోదు చేసుకునేందుకు 2002 లేదా 2003 ఓటర్ జాబితాలలో తమ పేరు ఉన్నట్టు లేదా తమ బంధువు పేరు ఉన్నట్టు రుజువులు చూపకుండా తమ దరఖాస్తులను సమర్పించిన వారి ఈ అన్మ్యాప్డ్ ఓటర్లు. ఈ ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలలో తాత్కాలికంగా మాత్రమే చేర్చుతారు. తమ పౌరసత్వాన్ని ధృవీకరించే డాక్యుమెంట్లు సమర్పించాలని వారికి నోటీసు జారీ అవుతుంది. అయినా అటువంటి డాక్యుమెంట్లను నిర్దేశించిన గడువులోగా సమర్పించని పక్షంలో తుది ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తారు. సరే, ప్రస్తుతం అన్మ్యాప్డ్ ఓటర్ల పేర్లు ఎన్ని ఉన్నాయి? ఈ పేర్లకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఏ రాష్ట్రమూ విడుదల చేయలేదు. కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన అనధికారిక సమాచారం సైతం లేదు. ఈ ఓటర్లకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారంలో భారీ వైవిధ్యం కనిపిస్తోంది. ఎన్నికల సంఘానికి అందిన దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే ఈ ఓటర్ల సంఖ్య ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో దిగ్భ్రాంతికరంగా అధిక స్థాయిలో ఉంది. ఈ ఓటర్లు యూపీలో 27.1%, గుజరాత్లో 16%గా ఉన్నారు. తమిళనాడులో మధ్యస్థంగా 10% మేరకు ఉన్నారు. అయితే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో చాలా తక్కువగా ఉన్నారు. ఇది విచిత్రమైన విషయమే. మొత్తం మీద తుది ఓటర్ల జాబితా నుంచి 5.25 కోట్ల మంది సంభావ్య తొలగింపు ఎదుర్కొనున్నారు. వీరిలో 3.39 కోట్ల మంది ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. ఎన్నికల సంఘం కోరిన వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫామ్లను సమర్పించని 6.3 కోట్ల మంది, తమ పౌరసత్వాన్ని నిరూపించని 5.3 కోట్ల మంది, వెరసి 11.6 కోట్ల మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముంది. రెండవ దశ సర్ అమలవుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రస్తుతమున్న మొత్తం ఓటర్లలో ఈ 2 విధాలుగా ఓటు హక్కును కోల్పోయే వారి సంఖ్య 5వ వంతుకు పైగా ఉంటుంది. రాబోయే కొద్ది రోజులలో వీరి సంఖ్య ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో గణనీయంగా తగ్గిపోయే అవకాశముంది. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం అన్మ్యాప్డ్ ఓటర్ల సంఖ్యకు మరింత మందిని కలిపే అవకాశముంది. పౌరసత్వం నిరూపించుకోవాలని నోటీసు అందుకున్న వయోజనులలో అంతిమంగా ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగింపునకు గురయ్యే వారి నిష్పత్తి తక్కువగానే ఉంటుంది. ఇది నిజమే. అయితే అంతిమ తొలగింపులు తాత్కాలిక ఓటర్ల సంఖ్యలో సగం ఉంటాయని భావించిన ఈ ఓటు హక్కు తొలగింపులో ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోని అతిపెద్ద ఓట్ల తొలగింపు అనడంలో సందేహం లేదు.